మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్ పాయిగురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను వెనుక ఢీకున్న గూడ్స్ ఒక్కసారిగా ఢీకొట్టింది. కొన్ని రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లోనే మరణించారు. పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకుంది రెస్క్యూ టీం. సహాయక కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో రంగపాడి స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమాదం నెలకొంది. ఆగి ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుండి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు వెనుక 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సీల్దా వెళుతున్న క్రమంలో రంగపాడి, నిజబరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను షాక్ గురిచేసిందన్నారు. డార్జిలింగ్ జిల్లాలో ఫన్సిదేవా ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా అని చెప్పారు. వైద్యులు, అంబులెన్సులు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్టుగా సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రైలు ప్రమాదంపై స్పందించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఎన్ఎఫ్ జోన్లో రైలు ప్రమాదం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు మంత్రి. రైల్వేలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. అటు ఆర్పీఎఫ్ బృందం కూడా రంగంలో దిగింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ ప్రమాదానికి గల కారణాలు? ఇప్పటికే 5గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తీవ్రంగా చాలా మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆ 3 బోగీలలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఉదయం పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలుని గూడ్స్ రైలు ఢీకొట్టడం జరిగింది. అగర్తల, శీలాద్ మధ్య నడిచే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడం 13174 ట్రైన్ నెంబర్ ఈ అగర్తల, శీలాద్, కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలుని గూడ్స్ రైలు వెనక భాగం నుంచి ఢీకొట్టడంతో, వేగంగా వచ్చి ఢీకొట్టడంతో 3 బోగీలు పూర్తిగా పట్టాలపై, అలాగే భారీగా ధ్వంసం అయ్యాయి కూడా. సో చాలా మంది ఒక్కొక్క బోగీలు, ముఖ్యంగా వెనక భాగం నుంచి లగేజ్ క్యారియర్ బోగీస్ కొన్ని ఉన్నాయి. అలాగే ఒక బోగీలో సుమారు 70 నుంచి 100 మంది వరకు కూడా 2 బోగీల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో చాలా మంది గాయపడ్డారు. 30-40 మందికి తీవ్రంగా గాయాలవడం జరిగింది. సో వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 5గురు మృతి చెందినట్లుగా తెలిసింది. అలాగే ఇటు సిలిగురి, అలాగే న్యూజల్ పాయిగురి ఈ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు తరలించడం జరిగింది. మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వెంటనే డార్జిలింగ్ జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలుకి సంబంధించి జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన బాధితులకి సహాయక చర్యలను అందించాలని చెప్పి కలెక్టర్, అలాగే ఎస్పీ, డాక్టర్లని, అంబులెన్స్ ని, వీరందరినీ కూడా ఈ ఘటనా స్థలికి వెళ్లాల్సిందిగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మెడికల్ అసిస్టెన్స్, అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రి కూడా అశ్విని వైష్ణవ్ కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా రైల్వే పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పి అశ్విని వైష్ణవ్ తెలియపరచడం జరిగింది. అయితే ఎంక్వైరీలోనే, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. లోకో పైలట్ సిగ్నల్ వ్యవస్థని గమనించలేదా, అసలు ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందనే దానికి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ ఒక ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. సో ఈ ఎంక్వైరీలోనే అవకాశం ఉంది. కృప, గోపి, అదే అంటే సిగ్నలింగ్ సమస్య ఈ ప్రధానంగా ఈ రైలు ప్రమాదానికి గల కారణమా? ఒకే పట్టాలపై 2 రైళ్లు రావడం అనేది సిగ్నల్ సమస్యనిగా ప్రాథమికంగా ఏమైనా నిర్ధారించారా? ఇప్పటి వరకు సహాయక చర్యలపైనే ప్రధానంగా రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి సారించడం జరిగింది. సో ఈ ట్రాక్ మెయింటెనెన్స్ కి సంబంధించి, అలాగే ఈ 2 రైళ్లను కూడా గూడ్స్ రైల్, అలాగే ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైల్లో దెబ్బతిన్న భాగాల్ని
ట్రాక్స్ నుంచి తొలగించిన తర్వాత ముఖ్యంగా ఈ సహాయక చర్యలు ముగిసిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, లోకో పైలట్ తప్పిదం కారణంగా మితిమీరిన వేగంతో సిగ్నలింగ్ వ్యవస్థని గుర్తించకుండా గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ వ్యవహరించాడా, లేక క్లియర్ సిగ్నల్ ఉండగానే ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లో గూడ్స్ రైలు ఢీ కొట్టిందా అన్న అంశానికి సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా అయితే సహాయక చర్యలపైన దృష్టి సారించారు. సో ఖచ్చితంగా ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. గతంలో కూడా భారత్ లో ఇటువంటి రైలు ప్రమాదాలు జరిగాయి. చాలా మంది ఎక్కువ ముఖ్యంగా మరణాలు కూడా అత్యధిక స్థాయిలో సంభవించిన పరిస్థితి కూడా ఉంది. సో గతంలో కూడా సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఆటోమేటెడ్ సిగ్నలింగ్ రోజు 40 మందిని భారత్ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థలో చాలా అత్యంత పెద్దదైన రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ. సో ఖచ్చితంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్తున్నప్పటికీ కూడా ఈ తరహా ప్రమాదాలు మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు కూడా లోకో పైలట్ల తప్పిదం కారణంగా ముఖ్యంగా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అక్కడ సిగ్నల్ వ్యవస్థ ఉన్నా అక్కడ ట్రైన్ ఆగి ఉందా, వెనక నుంచి గూడ్స్ రైలు వచ్చి ఢీ కొట్టడానికి ముఖ్యంగా ఈ గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ సిగ్నల్ వ్యవస్థని గుర్తించలేదా. సో ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. తదుపరి దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే రైల్వేకి సంబంధించి ముఖ్యంగా ఈ 2 రైళ్లు కూడా భారీగా ధ్వంసం అయ్యాయి. కొన్ని బోగీస్ అనేవి ట్రాక్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రస్తుతం అయితే సహాయక చర్యలపైన ప్రాథమికంగా దృష్టి సారించారు. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో భాగంగా ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు, వీటన్నిటిపైన కూడా రైల్వే శాఖ ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. అలాగే దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. క్షతగాత్రులకు వైద్య సహాయం గురించి అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించుంటారు కదా, మరి కుటుంబ సభ్యులకు ఏవైనా వాళ్ళకి సమాచారం ఇచ్చే ఏర్పాట్లు ఏమైనా చేశారా గోపి? ఎస్, ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో అలాగే చనిపోయిన వారి పిఎన్ఆర్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరుగుతుంది. స్థానిక న్యూ జల్పాయిగురి అలాగే డార్జిలింగ్ ఈ ముఖ్యంగా జిల్లాల ప్రధాన ఆసుపత్రులకి వీరందరినీ కూడా తరలిస్తున్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో స్థానికంగా ఉన్న గ్రామస్తులు వాళ్ళంతా కూడా ఈ ప్రమాద ఘటనా స్థలి వద్దకు చేరుకుని ముఖ్యంగా రెస్క్యూ టీమ్స్ ఇక్కడ చేరుకోవడానికి కూడా 1-2 గంటల సమయం పట్టిందని చెప్పి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా స్థానికులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే కొన్ని బోగీలు పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి ఉంది, 2 బోగీలు పూర్తిగా క్రష్ అయిపోయిన పరిస్థితి. అలాగే ఈ గూడ్స్ ట్రైల్ యొక్క వేగంతో ముఖ్యంగా ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ యొక్క బోగీలు అనేవి వెనక ఉన్న గూడ్స్ క్యారియర్ బోగీలు అనేవి ఆ గూడ్స్ ట్రైన్ యొక్క పై భాగానికి ఇంజన్ పై భాగం పైకి గాలిలో ముఖ్యంగా ఒక బొమ్మ రైలు ఏ విధంగా అయితే ప్రమాదం జరిగితే ఉంటుందో ఆ తరహాలో ముఖ్యంగా భయానక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎంత మితిమీర వేగంతో గూడ్స్ ట్రైన్ ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని ఢీ కొట్టింది అనేది ఆ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక బోగి మొత్తం కూడా ఇంజన్ పై భాగం పైకి ఉండి గాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా చాలా వేగంతో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. సో అయితే ఈ లగేజ్ క్యారియర్ బోగీలు కావడంతో కొంత ప్రాణ నష్టం అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంది. గతంలో వందలాది మంది చనిపోయిన పరిస్థితి ఉంది రైలు ప్రమాదాల్లో. సో ప్రస్తుతం ఇప్పటి వరకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 5 చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఒక బోగికి 70 మంది వరకు కూడా ప్రయాణికులు సీటింగ్ వ్యవస్థ ఉంటుంది. అదే జనరల్ బోగీలు అయితే కనుక 100 మందికి పైగా కూడా ప్రయాణికులు అడ్జస్ట్ అయ్యి కూర్చొని ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అధికారికంగా ఇంకా రైల్వే శాఖ నుంచి సమాచారం రావాల్సి ఉంది. సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్ గోపి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకే పట్టాలపై 2 రైళ్లు రావడంతో సిగ్నలింగ్ సమస్యే దీనికి కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూ జల్పాయిగురిలో గూడ్స్ రైలు అలాగే కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనక నుండి వచ్చిన గూడ్స్ రైల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే దాదాపుగా ఆ 2 బోగీలలో అంటే చివరి 2 బోగీలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా మనకు అర్థమవుతోంది. మొత్తం 200 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పాట్ లోనే 5 మృతి చెందారు. చాలా ఆ ప్రదేశం చూస్తే కూడా చాలా భీతావహంగా అనిపిస్తుంది. ఎందుకంటే మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే గాయాల పాలైన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉండడంతో వెంటనే రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలిస్తోంది. వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో ఉన్నటువంటి మిగిలిన ప్రయాణికులంతా కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయంతో వాళ్ళంతా కూడా కిందకి దిగిపోయారు. ప్రమాద దృశ్యాన్ని దూరం నుండి గమనిస్తూ ఉన్నారు. అలాగే సమీప గ్రామాల ప్రజలకు కూడా
ఈ ప్రమాదం జరిగిన గ్రామాల సమీప గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంది. ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మనం చూస్తున్నాం కాంచన్జంగా ఎక్స్ప్రెస్ చివరి బోగీలు రెండూ కూడా తునాతునకులు అయిపోయినంత దృశ్యం చూస్తుంటే ఎంత స్పీడ్గా వచ్చి ఆ గూడ్స్ రైలు ఢీకొందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రమాదంలో ఇప్పటికీ మనకి 5 చనిపోయినట్టుగా అధికారికంగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అటు గూడ్స్ రైలు ఇంజిన్ పైకి ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ బోగి పైకి ఆ ఇంజిన్ పైన ఈ బోగి ఉండటం మనం చూస్తే ఆ ప్రమాద తీవ్రత కూడా మనకు తెలియజేస్తుంది. ఆ 2 బోగీలలో దాదాపుగా 200 మంది వరకు కూడా ఆ చివరి బోగీలలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడం, వెంటనే వాళ్ళంతా కూడా ఒకదాని మీద ఒకరి మీద ఒకరు ప్రయాణికులు పడిపోవడం, ఆ బోగీలన్నీ కూడా పక్కకు ఒరిగిపోవటం, దీంతో తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. చాలా మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. 5 అయితే ఇప్పటి వరకు స్పాట్లోనే మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది మొత్తం అంతా కలిసి అక్కడ రెస్క్యూ చేస్తున్నారు. ముందుగా ఆ పట్టాల కింద ఎవరైనా ఇరుక్కుపోయారా, వాళ్ళు ఎవరైనా లోపల ఇరుక్కుపోయి ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకెవరైనా మృతులు ఎవరెవరు ఇంకెంతమంది చనిపోయి ఉంటారు అనేది కూడా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అయితే ఆర్పీఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జల్లెడ పడుతూ ఉన్నారు. సమీప హాస్పిటల్స్కి తరలించారు ఎవరికైతే గాయాలయ్యాయో. అయితే ఈ ప్రమాద తీవ్రతపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు. దిగ్భ్రాంతి కలిగించింది. వెంటనే రెస్క్యూ టీం రంగంలో దిగింది. ఎవరైతే గాయాలయ్యాయో వాళ్ళని వెంటనే సేవ్ చేసేందుకు అంబులెన్స్లు కూడా అక్కడ రెడీగా ఉన్నాయంటూ ఆమె ట్వీట్ చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. మొత్తం టీమ్స్ అంతా కూడా రంగంలో దిగాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, సిగ్నలింగ్ సమస్యతోని ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా, వెనక నుండి గూడ్స్ రైలు అంత వేగంగా వచ్చి ఆగి ఉన్న రైలును ఢీకొనడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు. ముందుగా అయితే వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఎవరైనా గాయాల పాలై ఉంటే వాళ్ళు వెంటనే కూడా సమీప ఆసుపత్రికి తరలించే ఆ ఏర్పాట్లలో ఉన్నారు. మరికొంతమంది బృందం ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి కారణం ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్నారు. వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ 2 బోగీలలో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెల్లాచెదురుగా కిందకి పడిపోయారు. అయితే మిగిలిన బోగీలలో ప్రయాణికులైతే వెంటనే కిందికి దిగి పరుగున బయటకు వెళ్లిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడంతా కూడా వాళ్ళు నించొని అక్కడ ఏదైతే రెస్క్యూ జరుగుతుందో వాళ్ళంతా కూడా చూస్తున్నారు. ఆ ప్రయాణికులందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా అటు రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది.